కిన్నెర కన్నీరు. పద్మశ్రీ కిన్నెరమెట్ల వాద్యకారుడు మొగలయ్య తెలంగాణ ఐకాన్ గా గుర్తించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆయన చిత్రాన్ని పిల్లర్ పై వాల్ పెయింటింగ్ వేయించింది. ఏది పట్టనట్టుగానే దీనిని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తన చిత్రంపై పోస్టర్లు వేసిన జిహెచ్ఎంసీ చర్యలు తీసుకోకపోవడం ఆయన మనసు కకలావికలమైంది. పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం కంటనీరు తెచ్చుకుంటూ నడి రోడ్డుపై పోస్టర్లను తానే తొలగించారు మొగలయ్య. జాతి మెచ్చిన కళాకారుడికి సర్కారు ఇచ్చే గౌరవం ఇదా, ఇంతకన్నా అవమానం ఉంటుందా అని చెప్పేసి కూడా పద్మశ్రీ కిన్నెరమెట్ల వాద్యకారుడు మొగలయ్యను కాంగ్రెస్ ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆయనకు నజరానా, మంచి బహుమతి నజరానా ఇచ్చి తెలంగాణ ఐకాన్ గా ఆయన గుర్తించి పిల్లర్ మీద మంచి పెయింటింగ్ వేపించి మన తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని పద్ధతిని అందరికి తెలిసేలాగా చేసింది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే మొగలయ్య సంబంధించిన ఆ పెయింటింగ్ మీద, ఆ వాల్ పెయింటింగ్ మీద పోస్టర్లు అంటేస్తున్నారంట. సరే, అది చూసిండేమో ఆయన. చూసిపోయి చాలాసార్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కంప్లైంట్ చేస్తే ఎవరు కూడా పట్టించుకునేంత లేరు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమంటారు ఎమ్మెల్యేలకు, వాళ్లకు, కార్పొరేటర్లకు ఊడిగంజానికే సరిపోతలేదు కదా వాళ్ళకి. కాబట్టి అంత బిజీగా కాబట్టి పట్టించుకోలేకపోయారు. పాప ఆయన అది ఎన్నోసార్లు తిరిగినా పట్టించుకుంటారని చెప్పేసి ఆయన వాల్ పోస్టర్స్ ఏదైతే వాల్ పెయింటింగ్ మీద వాల్ పోస్టర్ అంటిపెట్టి ఆయన్నే చింపుకుంటా ఏడిచినట్ట కంట తడిపెట్టి. వాస్తవానికి మనం కూడా తెలంగాణ ప్రజలలో ఒక మాట అర్థం చేసుకోవాలి. ఇది ఓన్లీ మొగలయ్య గారికి జరిగిన అవమానమే కాదు, ఆయన పద్మశ్రీ, మళ్ళీ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ గౌరవించి పద్మశ్రీ ఇచ్చింది ఆయన. అయినను ఇలా తెలంగాణ రాష్ట్రంలో కంటతడి పెట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలారా మేల్కోండి, ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరిదో మనకు పనికొచ్చేటోడు కాదు, మనకు వచ్చే కథ కాదు, మన చరిత్రకు సంబంధం లేదు. ఉత్త పుణ్యానికి ఏం పాటలు వాడలేదు, పైసలు తీసుకొని పాటలు వాడాడు. ఆయన ఎవందో తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యంది ఈడ రవీంద్ర భారతిలో పెట్టింది. మరి తెలంగాణ రాష్ట్రానికి అంతగరం ఏం ఉపయోగపడ్డాడో కూడా అది రేవంత్ రెడ్డి గారికే తెలవాలి, మాకైతే తెలియదు. మళ్ళీ నేను కూడా ఒక 22 ఏళ్ళు ఉద్యమంలో పాల్గొన్నోనే, నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారున్నే. ఆ బాలసుబ్రహ్మణ్యంది తెలంగాణకు ఎంతగానో ఉపయోగమైందో, ఆయన పాటలతోటి తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తునేసిందో కూడా అది రేవంత్ రెడ్డికే తెలవాలి. అటువంటి ఉందేమో పట్టుకొచ్చి గాడ పెట్టినావు. అరే, తెలంగాణ ఐకాన్ని గుర్తించి తెలంగాణ ఐకాన్గా చేసింది మొగలయ్యను బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా. మరి ఆయన పోస్టర్ను తీసి ఇక్కడ ఫోటోలు మీరు చూసుకోవచ్చు డైరెక్ట్. ఇది ఇక్కడ చూస్తే ఆయన పోస్టర్లు ఆయన పెయింటింగ్ మీద ఉన్న పోస్టర్లు ఆయన్నే చింపుకున్న దుస్థితికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కళాకారులకు సంబంధించిన కథ ఇది. ఇవందో ఆంధ్ర తీసుకొచ్చి ఈడబెట్టేసి ఏమో పెద్ద గొప్పలు చెప్తున్నావు. మరి తెలంగాణ కళాకారుడే కదా. మళ్ళీ ఆయన అన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఏం పడగొడుతున్నారు అధికారులంతా? ఏం పడగొడుతున్నారు మీ అధికారులంతా? జిహెచ్ఎంసీ రోజు ఏం పడగొడుతున్నారు మీరు? మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రోనికి పెత్తనం ఇచ్చి, ఆంధ్రకి పెత్తనం బరాబర్ అంటున్న మాట, ఆంధ్రోనికి పెత్తనం ఇచ్చి తెలంగాణ వాళ్ళ మళ్ళీ తొక్కేడికి ప్రయత్నం చేస్తుర్రా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి? ఇంతకన్నా అవమానం ఏమైనా ఉన్నదా? తెలంగాణ పద్మశ్రీ మొగలయ్యకు తెలంగాణ వాయిద్య కళాకారుడు ఆయన కన్నీరు పెట్టిండంటే ఇంతకన్నా అవమానం ఏమైనా ఉన్నదా? దీని గురించి తెలంగాణ ప్రజలారా గమనించండి, ఆలోచించండి. ఎటు పోతుంది తెలంగాణ రాష్ట్రం అనేది ఒక్కసారి గమనించుకోండి. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.